దేవుని నామానికి అనంత స్తోత్రములు కలుగుగాక. దేవుని మహాకృపను బట్టి మే నెల 30వ తేదీ ఈ నెల చివరి ఆదివారానికి ప్రభువు నడిపించినందుకు ముందుగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నెల దినాలలో ఎంతో మంది కరోనా వైరస్ వలన అనేక కారణాల వలన ఈ లోకాన్ని విడిచిన సందర్భంలో దేవుడు మనలను మన సంఘాన్ని ప్రత్యేకంగా కాపాడి సంరక్షించినందుకు ముందుగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ అనుకూల పరిస్థితులలో ఈ వాట్సాప్ ఆరాధన ద్వారా దేవుడు మన సంఘాన్ని అనేక మంది విశ్వాసులను ఆశీర్వదించే గొప్ప సమయాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థనతో ఈ ఆరాధన ప్రారంభం చేస్తున్నాం. మహోన్నతుడా, మహోపకారి ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా కాపాడి ఈ నెలలో ప్రభువాని 30వ తేదీ ఈ మే నెల చివరి ఆదివారానికి మమ్మల్ని క్షేమంగా భద్రంగా కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా సంఘంలో బలహీనమైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని పరిపూర్ణమైనటువంటి ఆ సంఘంలో కోల్పోయినటువంటి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకుని అలాగే ప్రభావ ఎంతో మంది ప్రభావ ఈ లోకాన్ని విడిచి మీ సన్నిధికి వచ్చి ఉన్నారు. ప్రభావ వారి కుటుంబాలకు ఆదరణ ఓదార్పు కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఈ ఆరాధన ద్వారా శ్రీగత సంఘాన్ని ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని, ఈ ఆరాధన ద్వారా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాట్సాప్ ఆరాధన ద్వారా సంఘాన్ని అనేకులకు పట్టుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ సేవకుడు మీ ఆత్మతో నింపి ఆరాధనంతా మీ మహిమార్థమై మా బిడ్డల ఆశీర్వాదాలను జరిగించిన ఆ ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దీని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తన ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నది 26వ కీర్తనతో ఈ ఆరాధన ప్రారంభం చేస్తున్నాం. 26వ తండ్రియు సాహించి పాడుదము రక్షణలోకము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో ఆకాశ సన్నిధికి చేరుదము. మన ప్రభువే మహాదేవుండు ఘనమాత్రము కలరాజు భూమి ఆకాశము లోయలను భూదల శిఖరము నాయనవే రండి ఉత్సాహించి పాడుదము శరణలోకము మన ప్రభువే సముద్రము సృష్టించి ఆయనదే సత్యుని హస్తమే భువి ఆయన దైవము పాలితులా ఆయన సాహించి పాడుదము శరణలోకము మన
ప్రభువే ఆ ప్రభు సన్నిధి పోగరించి ఆయనను ప్రభుదము ఆయన మాటలు కైకొనినా అయ్యవి మనకెంతో మేలగును రండియు సాయించి పాడుదము రక్షణలోకము మన ప్రభువే తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగుగా ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములు అవునుగాక తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగుగాక. దేవుని నామానికి అనంత స్తోత్రములు కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి మే నెల 30వ తేదీ ఈ నెల చివరి ఆదివారానికి ప్రభువారు మనం నడిపించినందులకు దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈరోజు మనకి ఇవ్వబడిన అంశాలను మనం పరిశీలిస్తే త్రిత్వ ఆదివారం. త్రిత్వ దేవునిని మనము ఆరాధించడం, త్రిత్వ దేవుని ఆరాధించడం. ఈరోజు మరి ప్రత్యేకమైన రోజుగా మనం పరిగణించబడతా ఉన్నాము. మన అధ్యక్ష ఖండ పీఠాధిపతులు తండ్రి గారు పీఠాధిపతులుగా మన అధ్యక్ష ఖండానికి అభిషేకించబడి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలో ప్రవేశించిన శుభ సమయంలో మన క్రిస్టియన్ సంఘ పక్షంగా, ప్యారిష్ కమిటీ సభ్యుల పక్షంగా, మా పక్షంగా తండ్రి గారికి, తల్లి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తా ఉన్నాం. వారి అభిషేక సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలో పీఠాధిపతులుగా వారు ప్రవేశించిన తరుణంలో వారికి ప్రత్యేకమైన శుభాలతో పాటు రాబో సంవత్సరాలలో మంచి ఆయుష్కార్యాలు, ఆత్మీయ నడిపింపు అధ్యక్ష ఖండానికి మన పీఠాధిపతులు తల్లి గారి ద్వారా అది కలగాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. రెండవదిగా పూర్వపు బిషప్ తండ్రుల వారు తుమాటి బాబు దేవప్రకాశరావు, టీవీడి ప్రకాశరావు తండ్రి గారు మే నెల 30వ తేదీన ప్రభు సన్నిధికి చేరినటువంటి రోజు. మరి వారు కూడా సుదీర్ఘకాలం కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండానికి పీఠాధిపతులుగా సేవ అందించారు. మరి మే నెల 30వ తేదీన వారు ప్రభు సన్నిధికి పిలువబడ్డారు. ఆత్మీయ విశ్రాంతి మరి వారి కుటుంబ సభ్యుల ప్రార్థన కలగాలని ప్రార్థన చేస్తాము. మూడవదిగా బిషప్ నామాల తెగవరం ప్రభు సన్నిధికి చేరినటువంటి రోజు. ఆనందరావు శామ్యూల్ తండ్రి గారు మే నెల 31వ తేదీన దేవుని సన్నిధికి చేరినటువంటి రోజు. కాబట్టి వారి ఆత్మకృత విశ్రాంతి దయచేయాలని దక్షిణ ఇండియా సంఘానికి మోడరేటర్గా చాలా కాలం వారు పనిచేస్తున్నారు. మన అధ్యక్ష ఖండానికి ఒక మంచి గుర్తింపును తీసుకుని వచ్చిన తండ్రులవా ఆనందరావు తండ్రిగా ఆత్మకు నిత్య విశ్రాంతిని కలగాలని ప్రార్థిస్తున్నాను.
త్రిత్వం అనగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. త్రిత్వంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడుగా ఈ క్రైస్తవ సమాజం దేవుడే ఒక్కడుగా, కుమారుడుగా, ఆత్మగా ఆయన లోకంలో జీవించాలనేది క్రైస్తవ సమాజం ఆరాధిస్తున్నటువంటి. తండ్రి అంటే సృష్టికర్తగా, కుమారుడు రక్షణకర్తగా, పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా. అంశంలో 3 భాగాలు ఇమిడి ఉన్నాయి. 1 సృష్టికర్త, 2 రక్షణకర్త, 3 ఆదరణకర్త. ఈ సృష్టికర్తలు, రక్షణకర్తలు, ఆదరణకర్తలు ఆరాధించుటయే ఈరోజు మనకు ఇవ్వబడిన అంశం. మొట్టమొదటిగా తండ్రి కాలము, తదుపరి కుమారుని కాలము, ఆ తదుపరి పరిశుద్ధాత్మ కాలం. తండ్రి కాలంలో ఆయన సృష్టికర్తగా ఉన్నాడని బైబిల్ బహుశాఖగా వర్ణిస్తూ ఉంది. సృష్టికర్తల గురించి మనము ధ్యానం చేద్దాం. సృష్టి అనేది ఆరంభం ఎప్పుడో మనకు తెలియదు. కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం సృష్టి జరిగింది అని కొంతమంది పండితులు అంటారు. మరికొంతమంది ఏమో కొన్ని వేల సంవత్సరాల క్రితమే సృష్టి జరిగింది అంటారు. ఏది ఏమైనా సృష్టి ఆరంభం ఎప్పుడో మనకు తెలియదు, కానీ సృష్టి జరిగింది అనేది మాత్రం వాస్తవం. అది సత్యము, అది ప్రధానమే. సృష్టి ఎప్పుడు జరిగిందని ఖచ్చితంగా మనం చెప్పలేము, కానీ సృష్టి జరిగిందనేది మాత్రం సత్యం. అంటే ఈ జగత్తు శాశ్వతం కాదు, కానీ దేవుడు ఒక్కడే శాశ్వతం. కీర్తన భాగము 90వ కీర్తన 2వ వచనం పరిశీలిస్తే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగముగా నీవే దేవుడు. దేవుడు అనేవాడు, లేక సృష్టికర్త అనేవాడు పర్వతాలు లేనప్పుడు, భూమి లేనప్పుడు, లోకము లేనప్పుడు, వీటన్నిటినీ పుట్టించక ముందే దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయనే సృష్టికర్తగా ఈ సృష్టిని చేశాడు. అంటే జగత్తు ఉనికిలోనికి రాకముందే దేవుడు ఉన్నాడు. రెండవదిగా ఆయన వాక్కు చేత ఈ సృష్టిని చేసినట్లుగా మనం చూస్తున్నాం. సృష్టిని చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ మహాసృష్టికర్త మొదటి వచనం, ఆదికాండం మొదటి వచనంలో, ఈ ఆదికాండంలోనే ఈ అధ్యాయంలోనే 30 సార్లు ఆయన గురించి రాయడం. ఆయన మహాకార్యాలు, అద్భుత కార్యాలు, అద్భుత వాక్కులు ఈ గ్రంథంలో మనకి బహుతేటగా తేటకల్లమైనట్టుగా మనం చూస్తాం. ఆయన వెల్లడి చేసిన వాటిని, ఆయన సృష్టిని ఎలా చేశాడో, ఎలా ఈ సృష్టికర్తను ఆరాధించాలో ఉపదేశించేటువంటి అధ్యాయమే ఈ మొదటి అధ్యాయం ఆదికాండం. చూడండి, ఆదికాండము మొదటి అధ్యాయం 31వ వచనంలో
దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేది. సృష్టి అంతా కూడా మంచిదిగా ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము కీర్తన భాగము 19వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఈ సృష్టి చేసినది దేవుడు అని, ఈ సృష్టికి యెహోవా దేవుడు సృష్టికర్త అని, ఆ సృష్టిని బట్టి దేవుని యొక్క మహిమలో ఇక్కడ వివరించబడిందని వచనాలు పరిశీలిస్తున్నాం. అది యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25-26 వచనాలు చూస్తే అక్కడ కొన్ని మాటలు మనం చూస్తాం. నీవు ఇతనితో సమానుడవని, మీరు నన్ను ఎవరికి సాటి చేయడు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడండి, వీటిని ఎవరు స్తుతించను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరవేసి వీటన్నిటిని పేర్లు పెట్టి పిలిచిన వాడే కదా. తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశక్తి చేతను ఆయన ఒక్కటి విడిచిపెట్టాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడే తన శక్తి చేత, తన మహిమ చేత ఈ సృష్టిని చేసినట్లుగా, సృష్టి ఆయన మహిమను వివరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టి అంతటిని చేశాడు. ఈ సృష్టికి ముందే దేవుడు ఉన్నాడు అనేది వాస్తవమైన విషయం. రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని మనం పరిశీలిస్తే, ఆయన అదృష్ట లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరుచున్నవి కనుక వారు నిరుద్యులై ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ సృష్టి అంతా కూడా ఆయన మహిమను వివరిస్తూ ఉంది. కాబట్టి సృష్టి చేసింది దేవుడు, సృష్టి అంతటిని సృష్టించింది దేవుడు. సృష్టికి ముందే ఉన్నటువంటి వాడు ఈ సృష్టికర్త. కాబట్టి మనం ఇక్కడ గమనిస్తే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి నిరాకారముగా శూన్యముగా ఉండేను, చీకటి అగాధ జలములపై కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. భూమి నిరాకారంగా ఉంది, ఆకారం లేదు. దేవుని ఆత్మ పైన అల్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అంటే ఈ దేవుని ఇటువంటి అననుకూలతలో ఉన్న దానిని దేవుడు సృష్టి చేసినట్లుగా మనం చూస్తాం. సృష్టిని చేసినట్లుగా చూడండి, 104వ కీర్తన 30వ వచనాన్ని మనం పరిశీలిస్తే, నీ ఊపిరి విడువగా అవి సృజింపబడదు, అట్టి నీవు భూతలమును నూతన పరిచి ఉన్నావు. భూతలమును నీవు నూతన పరిచి ఉన్నావు. దేవుని బిడ్డలారా, దేవుని ఊపిరి చేత, దేవుని వాక్కు చేత ఆయన ఈ సృష్టిని చేసినట్లుగా మనం చూస్తాం. ఇంకొంచెం ఒక వచనాన్ని రుజువుగా ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 45:18 మనం పరిశీలిస్తే, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఇక్కడ క్లియర్ గా రాయండి.
ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవా దేవుడు. ఆయన భూమిని కలగచేసి దానిని సిద్ధపరచి స్థిరపరచి నిరాకారముగా ఉంటున్నట్లు ఆయన దానిని సృజింపలేదు. నివాస స్థలం ఉన్నట్టుగా దానిని సృజించాడు. నిరాకారముగా ఉన్న భూమిని నివాస స్థలంగా చేసి దానిని సృష్టించాడు, సిద్ధపరిచి స్థిరపరిచాడు అని. ఈ సృష్టిని యెహోవాయే దేవుడిగా చేశాడని ఇక్కడ క్లియర్ గా మనం చూస్తాము. ఇంకా కొంచెం మనం ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే 23వ వచనంలో మరొక మాట మనం చూస్తాం. 23వ వచనం ఏంటంటే, నేను భూమిని చూడగా అది నిరాకారముగా శూన్యముగా ఉండెను. ఆకాశము తట్టు చూడగా అంతటా వెలుగు లేకపోయింది. అంటే దేవుడు సృష్టి చేయక ముందు భూమి అనుకూలమైనది కాలేదు, వెలుగు అనేది లేదు. ఈ భూమిని నివాస యోగ్యంగా చేశాడు, వెలుగు వచ్చినట్లుగా చేశాడు. దీనంతటికీ యెహోవాయే దేవుని సృష్టికర్తగా ఉండి సృష్టించినట్లుగా మనం చూస్తాం. ఈ సృష్టిలో దేవుని ఆత్మ గొప్ప కార్యం చేసినట్లుగా ఆత్మ అల్లాడుతుందేమో అని చూస్తాం. దేవుని ఆత్మే ఈ సృష్టి క్రమమంతటిని కార్యమంతటిని జరిగించినట్లుగా మనం చూస్తాము. అంటే బైబిల్ గ్రంథంలో ప్రారంభం నుండి చివరి వరకు దేవుని ఆత్మ గొప్ప కార్యాలు చేసినట్లుగా, సృష్టిని చేయడమే కాకుండా గొప్ప కార్యం చేసినట్లుగా మనం చూస్తున్నాం. మనం గమనిస్తే నిర్గమకాండం 31:3లో ఆయన దేవుడు ఆత్మనిచ్చి జ్ఞానాత్మ పూర్ణుడుగా ఎటువంటి అద్భుతమైన ఫలితాలను కలిగి ఉన్నాడో అతడు ఆత్మతో నింపబడి ఆ పనిని జరిగించినట్లుగా సమస్తమైన పనులు చేయడానికి బెస్తలేలు దేవుని ఆత్మ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మీరు దేవుడు వింటారా? ఆదికాండం 41వ అధ్యాయం 38లో యోసేపు గురించి ఫరో ఇచ్చిన సాక్షి. ఇతని వలె దేవుని ఆత్మ కలవాలని మనం చూడగలమా? ఈ యోసేపుకి దేవుని ఆత్మ ఉంది, అందుకే కలల భావాన్ని చెప్పగలిగే జ్ఞానం ఉంది అని ఫరో అంతటి వాడు సాక్షి ఇచ్చాడు. ఈ సృష్టిలో దేవుని ఆత్మ బలమైన కార్యాలు చేసింది, సృష్టిని జరిగించింది. దేవుని బిడ్డల ఆత్మతో నింపబడి బలమైన కార్యాలు చేశారు. దానికి అందులో గొప్ప మర్మాన్ని మనం చూస్తాం. ఆ దేవుని బిడ్డ ఈ సృష్టి అంతా కూడా చాలా మంచిగా చేశారు. భూమిని నివాసయోగ్యంగా చేశారు. ఈ భూమిలో మానవునికి ఏమి కావాలో, వెలుగు కావాలని, చీకటి రాత్రి కావాలని, జలచరాలు కావాలని, జంతు జాలు కావాలని, వృక్షజాలు కావాలని, ఫలమిచ్చే చెట్లు కావాలని, అన్నిటినీ వాటి పరికల్పన చూస్తే భూమిని గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములు చెట్లను తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను గొప్పింపగా అది మంచిదని దేవుడు చూచాడు. ఈ మొదటి అధ్యాయం 31వ వచనం వారు చూస్తే సృష్టి అంతా కూడా చేసిన తర్వాత ఒకసారి పేరు చూసి ఇది మంచిదిగా ఆయన దృష్టిని కానబడింది. సృష్టి అంతటిని మంచిగా చేసినట్లుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మనము ఈ సృష్టి క్రమాన్ని చూస్తే సృష్టికర్త సృష్టిని మంచిదిగా చేశాడు. దానిని బట్టి మనం సృష్టికర్త దేవుని ఆరాధించాలి. తత్వంలో సృష్టికర్త దేవుని ఎందుకు ఆరాధించాలంటే
సృష్టి అంతటిని మంచిదిగా చేశాడు కాబట్టి ఈ సృష్టి అంతా కూడా మంచిదిగా దేవుడు సృష్టించాడు. మంచిది 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 అనే మాట మనం చూస్తాం. తదుపరి సృష్టిలో ప్రాముఖ్యమైనటువంటి సృష్టి ఏది అంటే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నదులను చేయగము. 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. దేవుని స్వరూపమందు వారిని సృజించను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. కాబట్టి సృష్టిలో ప్రాముఖ్యమైనది ఆది దంపతులను చేయడం. వారు ఎవరి పోలికలో ఉన్నారు అంటే దేవుని పోలికలో సృష్టించబడ్డారు. వీరికి ప్రత్యేకమైన ఏదేను తోట, దానికి కాపలా, శ్రేష్టమైన ఫలవృక్షాలు, ఎంతకాలం భుజించినా తరగనటువంటి ఫలములను దేవుడు ఆది దంపతులకు ఇచ్చాడు. ఈ ఆది దంపతులు వారికి ఒక చిన్న ఆజ్ఞ పెట్టాడు దేవుడు. ఈ తోటలో వృక్ష ఫలములన్నీ తినండి, కానీ ఈ జీవ వృక్ష ఫలములను మీరు తినవద్దు, తిన్న దినమున చనిపోతారు అని చెప్పాడు. కాబట్టి దేవుడు ఈ సృష్టి అంతా మంచిదిగా చేసి మానవునికి అప్పగించి దీనిని ఏలండి అని చెప్పి ఆది దంపతులను పరిపాలకులుగా నియమించాడు. నియమించి ఈ సూర్యుడిని, చంద్రుడిని, పక్షుల్ని, జీవవృక్షాలను, జంతుచరాలను సమస్తాన్ని ఆదాము చేతి కిందకి తెచ్చాడు. అంటే సృష్టి ఎంత బ్రహ్మాండమైనదిగా, శ్రేష్టమైనదిగా, మంచిదిగా, ఉపయోగకరంగా సృష్టికర్త అయిన దేవుడు చేసినందుకు ఈ తత్వములో సృష్టికర్త అయిన దేవుడిని మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఇటువంటి సృష్టిని మానవుడు మరి పాడు చేసినట్లుగా మనం చూస్తాం. దేవుని ఆజ్ఞమే మనందరికీ తెలిసిన విషయమే. ఏదేను తోట నుండి నెట్టివేయబడ్డాడు, వెళ్ళగొట్టబడ్డాడు. ఇక దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మరి నా మాట వినలేదు అని మానవుణ్ణి వదిలేశాడా అంటే వదిలిపెట్టలేదు. అది సృష్టికర్తలో ఉన్న ప్రేమ, సృష్టికర్తలో ఉన్న దయాలు, సృష్టికర్తకు ఉన్నటువంటి ఆ ప్రేమను చూస్తే ఆ మాట వినలేదు. ఇంత మంచి సృష్టిని మానవునికి ఇస్తే మానవుడు దాన్ని పాడు చేసి నెట్టివేయబడ్డాడు. ఇక వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని దేవుడు అనుకోలేదు. అది సృష్టికర్త యొక్క గొప్పతనం. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనంలో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండాను, భూలోకము బలత్కారంతో నిండి ఉండాను. దేవుడు భూలోకము చూచినప్పుడు అది చెడిపోయి ఉండను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని. ఈ సృష్టి ఎంత మంచిదిగా చేస్తే దానిని పతనం చేశాడు మానవుడు, చెడగొట్టాడు మానవుడు. ఈ భూలోకమంతా చెడిపోయినటువంటి సందర్భం సృష్టిని చేసినప్పుడే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే, సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు పంపబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి
వాటిని పూజింపకున్నట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. ఇంత మంచిగా సృష్టిని చేసి దానిని పరిపాలించండి అని మానవునికి దేవుడు అనుగ్రహిస్తే ఈ మానవుడు ఆ సృష్టినే పూజించడం ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఇక్కడ ఏమంటాడంటే ఈ సృష్టి యొక్క అందాలను, అది ఇచ్చేటువంటి ప్రకృతి వనరులను చూసి మీరు మరలు తోల్పబడి ఒకవేళ వాటిని పూజిస్తారేమో జాగ్రత్త అని ముందే చెప్పాడు. మరి మానవుడు ఏం చేశాడు? సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజించడం మొదలుపెట్టాడు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. దానిని చేయకూడనట్లుగా మీరు జాగ్రత్త పడండి అన్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయంలో మరొక వివరణ మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయము 16 నుండి 18 వరకు మనం చూస్తే అక్కడ యెహోవా మందిరపు లోపలి ఆవరణలో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయం ద్వారము దగ్గర ఉన్న ముఖమంటపమున బలిపీఠమునకు మధ్యలో ఇంచుమించు 25 మనుషులు కనబడి వారి వీపులు యెహోవా ఆలయం తట్టును, వారి ముఖములు తూర్పు తట్టునకు తిరిగి ఉండను. వారు తూర్పున సూర్యునికి నమస్కారం చేయుచుండేది. అప్పుడు ఆయన నాతో ఇట్లను, నరపుత్రుడా, నీవు చూచితివే, యోధా వారు ఇక్కడ ఇట్టి హేయకృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు. తీగ ముక్కునకును పెట్టించు వారు ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమును అగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొర్రపెట్టినను నేను ఆలకింపకుందును. ఆనాడే సృష్టికర్తను మరచి సృష్టిని పూజించి సృష్టినే ఆధారం చేసుకోవద్దు అని దేవుడు చెప్పాడు. కానీ దేవుడు చెప్పిన దానిని, సృష్టికర్త చెప్పిన దానిని విడచి మరచి సృష్టిని పూజించాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నాకు చాలా కోపం పుట్టించారు. వారు మొరపెట్టిన, బిగ్గరగా మొరపెట్టిన నేను ఆలకించను. ప్రియా దేవుని బిడ్డలారా, సృష్టికర్త కాలంలో మన పితరులు చేసినటువంటి పొరపాటు నేటి కాలంలో మనము చేస్తున్నాం. కాబట్టి ఈ కరోనా లాంటి విపత్తు కాలంలో దేవుడు మన మొరలకు జవాబు ఇవ్వడం లేదు. మొరపెట్టినా, ఏడ్చినా, కన్నీరు కార్చినా, గబ్బోలు పెట్టినా జవాబు అనేది రావడం లేదు. దేవుడు తీర్మానం తీసుకున్నాడు, ఇంత మంచి సృష్టిని నీ చేతికి ఇస్తే, నా పోలికలో నిన్ను సృష్టిస్తే, ఎంత సృష్టిని పరిపాలించాలని చెప్తే నన్ను వదలి సృష్టిని పూజించడం న్యాయమా? కాబట్టి మీరు మొదలుపెట్టిన మీ దేశాన్ని కానీ మిమ్మల్ని కానీ నేను మీ మొద వినను, మీ మీద కనికరము చూపను అని ఆనాడే మన పితరుల పట్ల నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ అదే విధానంలో నేడు మనం జీవిస్తూ ఉంటే, అదే విధానంలో మనము నడుస్తూ ఉంటే మన ప్రార్థనలకు ఈ ఉపది కాలంలో జవాబు రాదు, సమాధానం రాదు, దేవుడు ఆలకించే వాడుగా లేడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి, మన జీవితం ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉందంటే పూర్వీకులు చేసిన పొరపాటే మనం చేస్తున్నాం. ఎందుకు సృష్టికర్తను ఆరాధించాలంటే, మంచిదిగా సృష్టినిచ్చావయ్యా, మంచివారుగా సృష్టించావయ్యా, పరిపాలనగా మమ్మల్ని ఇచ్చావయ్యా, నిన్ను మరచి ఈ సృష్టిని పూజిస్తున్నా, అందుకే మాకు శ్రమలు అని సృష్టికర్త వైపు తిరిగి సృష్టికర్తను మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ సృష్టిలో మానవునికి దేవుడు ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఈ మానవుడు చెడిపోయి తిరుగుతా ఉన్నాడు, పడిపోయి తిరుగుతా ఉన్నాడు, సృష్టికర్తను మరచి తిరుగుతా ఉన్నాడు అని దారిలో పెట్టడానికి
న్యాయాధిపతులను ఏర్పాటు చేశారు. వారు ప్రజలను న్యాయాధిపతులు సరైన రీతిలో న్యాయం చేయలేదు. తరువాత యాజకులను ఏర్పాటు చేశారు. వారు ప్రజలను సరైన రీతిలో నడిపించలేదు. తరువాత రాజులను ఏర్పాటు చేశారు. వారిని సరైన రీతిలో నడిపించలేదు. ఇక దేవుడే ఈ లోకానికి తన కుమారుని పంపినట్లుగా మనం చూస్తున్నాం. చూసారా? సృష్టికర్త చేయవలసిందంతా చేసి మానవునికి ఇస్తే మానవుడు సృష్టిని పాడు చేసి సృష్టికర్తను వదలి సృష్టిని పూజిస్తా ఉన్నాడు. కాబట్టి శ్రమలు శోధనలు అనేవి సంభవిస్తూ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు నాయకులను పంపిన, న్యాయాధిపతులను పంపిన, యాజకులను పంపిన, చివరికి రాజులను పంపిన మానవులను సరైన రీతిలో పెట్టలేకపోయారు. ఇక ఆ బాధ్యతను రక్షణకర్త అయిన తన కుమారుని ఈ లోకానికి పంపాడు. సృష్టికర్త, రక్షణకర్త. యోహాను సువార్త మనం ఆలోచిస్తే 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఆదికాండం 1వ అధ్యాయం ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది వారి లేకుండా కలగలేదు. వాక్యమైన దేవుడు, వాక్కుతో సృష్టి చేసిన సృష్టికర్త అయిన దేవుడు, వాక్యమైన దేవుడు తన కుమారుని రూపంలో మన మధ్యకు వచ్చి ఉన్నాడు. మన మధ్యకు వేరు చేసినప్పుడు చూడండి, కృపాశక్తి సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చి ఉన్నాడు. ఎందుకు వచ్చాడు ఆయన అనేది మనం ఆలోచన చేస్తే, సర్వమానవాడిని రక్షించడం కొరకు, సర్వమానవాడిని దేవుని వైపు త్రిప్పడం కొరకు, సర్వమానవాడిని నిజమైన దేవుని తెలుసుకునేటట్లుగా, రక్షణకర్త ఎవరు అనేది తెలుసుకునేటట్లుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి లోకం ఆయన అంగీకరించిందా? యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఆయన తన స్వకీయుల దగ్గరకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. చూడండి, దేవుడు తన కుమారుని లోకానికి పంపి, రక్షణకర్తగా పంపి, సర్వ మానవాళిని రక్షించడానికి వస్తే, స్వకీయులుగా నా వారు వస్తే ఆయన అంగీకరించిన దాఖలాలు లేవు, ఆయన చేర్చుకున్న దాఖలాలు లేవు. చివరికి ఆయన సర్వ మానవాళి కోసం, రక్షణ కోసం తన ప్రాణాన్ని బలిగా శిలువ మీద అర్పించి సర్వ మానవాళి పాప శాపమును ఆ శిలువలో కొట్టివేసి మనలను నీతిమంతులుగా చేశారు. మరి నీతిమంతులుగా చేయబడిన మనం నీతి కలిగి జీవిస్తున్నామా? రక్షణ కలిగి జీవిస్తున్నామా? రక్షణ అనుభవంలోనికి నడిపించబడ్డామా? రక్షణకర్తనైనా గుర్తించగలిగామా? ఆలోచించండి. మానవుడు సృష్టికర్త కాలంలో సృష్టికర్తని మర్చిపోయాడు, రక్షణకర్త కాలంలో ఆయన ప్రసాదించిన రక్షణను మర్చిపోయాడు. పాపములోనే జీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఉపద్రులు, ఈ శ్రమలు, ఈ శోధములు ఎప్పుడైతే సృష్టికర్తను, రక్షణకర్తను విస్మరించామో ఈ లోకంలోనికి మనకి శ్రమలు తప్పవు, శోధనలు ఎదుర్కోవడం తప్పదు. ఎవరు తగ్గించుకుంటున్నారు, ఎవరు లోబడుతున్నారు, ఎవరు దేవుని చూస్తా ఉన్నారు, ఒకసారి ఆలోచించవలసిన వారమై ఉండాలని మనకర్త మానవాళికి చేసిన, అనుగ్రహించిన రక్షణ మనం గుర్తిస్తే ఈ రక్షణకర్తలను ఆరాధించకుండా ఉండాలి. సృష్టికర్త మానవునికి చేసినందుకు సృష్టికర్తను, ఈ రక్షణకర్త మానవులకు చేసిన
విమోచన కార్యమును బట్టి రక్షణకర్తలు మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. కానీ మానవులు ఏం చేస్తున్నారు? ప్రభు వారు చెబుతున్నారు, యోహాను సువార్త 16వ అధ్యాయం 3వ వచనంలో, వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు కనుక ఎలాగూ చేయుదురు. క్లియర్ గా బైబిల్లో రాయబడింది ఏంటంటే, సృష్టికర్తను తెలుసుకోలేకపోయారు, రక్షణకర్తను తెలుసుకోలేకపోయారు. సృష్టికర్త మానవునికి ఎటువంటి సృష్టిని చేసి ఇచ్చాడో దాన్ని తెలుసుకోలేడు. రక్షణకర్త దారి తొలగిన మానవునికి ఎటువంటి రక్షణ ప్రసాదించాడో దానిని తెలుసుకోలేదు. ఇక దేవుడు రక్షణకర్త ఏం చేశాడంటే, మనం గమనించినట్లయితే 5వ వచనంలో, ఇప్పుడు నన్ను పంపిన వారి యొద్దకు వెళుతున్నాను, నీవు ఎక్కడికి వెళుతున్నావు అని మీలో ఎవరు నన్ను అడుగుతలేదు, కాదు నేను ఈ సంగతులు మీతో చెప్పినందున నీ హృదయం దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదు. ఈ రక్షణకర్త నేను ప్రాణం పెట్టినా మీరు నన్ను తెలుసుకోలేదని ఈయన మానవుని వదిలిపెట్టలేదు. నా తండ్రిని వదిలేశారు, నన్ను వదిలేశారు అని మానవులు నేను వదిలేయలేదు. నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తా. మీకు ఆదరణకర్త అయిన ఆత్మ, మూడవది ఆదరణకర్త. ఆత్మను మీకు ఇస్తున్నా, మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తున్నా. ఆ ఆత్మను మీరు పొందుకున్నట్లయితే నిజమేంటో, వాస్తవమేంటో, నిజమైన దేవుడు ఎవరు, నిజమైన సృష్టికర్త ఎవరు, నిజమైన రక్షణకర్త ఎవరు, నిజంగా ఆదరించేటువంటి ఆదరణకర్త ఎవరు తెలుసుకుంటారు. అప్పుడు త్రిత్వ దేవుడిని ఆరాధించేటువంటి అవకాశం దొరుకుతుంది. కాలం రాబోతుంది, అప్పుడు నన్ను ఆరాధించేదరు అని బైబిల్లో క్లియర్గా గత 2 వారాలుగా ఆదరణకర్త ఏ రీతిగా మనం ఆదరిస్తుందో, ఏ రీతిగా సర్వసత్యం నడిపిస్తుందో, శ్రమలను జయించే శక్తినిస్తుందో, దైవాత్మ కలిగిన మంచి సద్వాన వాతావరణం నడిపిస్తుందో మనం ధ్యానం చేస్తాం. దేవుని పెట్టాలా, మనము త్రిత్వ దేవుడిని ఎందుకు ఆరాధించాలంటే, సృష్టికర్త సృష్టిని మంచిదిగా చేశాడు, పాడు చేశాడు. రక్షణకర్త పాడైపోయిన మానవుల కొరకు తన ప్రాణాన్ని బలిగా పెట్టి ఒక విమోచన కార్యం చేశాడు, అయినా గుర్తించలేదు. ఈయన వెళ్ళిపోతూ కూడా ఆయన ఆదరణకర్త అయిన ఆత్మను మనకి ఇస్తున్నాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో, ఈ శ్రమల దినాలలో, ఈ కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో మనము ఈ ఆదరణ కర్త అయిన ఆత్మను మనం పొందుకోగలిగితే మనం సత్యంలోకి నడిపిస్తుంది. సత్యమేంటో తెలుసుకుంటాం. అప్పుడు ఈ శ్రమను జయించే వారంగా మనం ఉండగలం. అప్పటి వరకు ఈ భూలోకానికి శ్రమలు అనేవి తప్పవు. కాబట్టి త్రిత్వ దేవుని ఆరాధించ బద్ధులమై ఉన్నామని మీ అందరికీ మనం చేస్తూ, ఇవన్నీ కూడా మరి వాట్సాప్ మెసేజ్లో చెప్పడం సాధ్యం కాదు కనుక ముఖ్యమైన సంఘటన చెప్పి ఈ వాక్యాన్ని ముగిస్తున్న దేవుడి మిమ్మల్ని దీవించుగాక. ఆమె సకల ఆశీర్వాదములకు కారణభూతమైన మా దేవా, ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేనంతా సజీవులుగా మమ్మల్ని మీరు కాపాడినందుకు మీకు ముందుగా స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. యేసయ్యా, ఎంతో మంది విపత్తు కాలంలో ప్రాణాలు కోల్పోతా ఉన్నారు, ఆత్మీయులను కోల్పోతా ఉన్నారు. ప్రభా, కుటుంబాలకు ఓదార్పు ఆదరణ కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఆ సంఘంలో పద్మ గారు జ్ఞానాన్ని సన్నిధికి పిలువబడ్డారు. వారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయండి. ఆ కుటుంబానికి ఓదార్పు ఆదరణ కలిగించండి. ఇవాళ స్నేహితుల గురువులుగా అభిషక్తులు, యోగవాడి గారు నవదస్తులుగా ఎవరి గురువుగా ఈ సన్నిధికి పిలువబడ్డాడు. అమ్మగారిని బిడ్డని ఆదరించమని ప్రార్థన చేస్తాం. ఆ పిఠాధిపతులు ఆయన ఈ అభిషేక పరిచర్య పిఠాధిపతులుగా 3 సంవత్సరాలు పూర్తి చేస్తూ అధ్యక్ష మండలంలో 4వ సంవత్సరంలో ప్రవేశించిన శుభ సమయంలో అధ్యక్ష మండలం అంతా కూడా 3 సంవత్సరాలు
వారి పరిపాలన నడిపించబడి ఉన్నది. రాబో కాలంలో ఆధ్యాత్మిక పరిస్థితిలో ప్రభు మంచిగా పరిపాలన జరిగినట్లుగా తండ్రి గారిని, తల్లి గారిని, కుటుంబాన్ని ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. రాబో సంవత్సర కాలంలో కూడా మంచి పరిపాలన యథేచ్ఛికంగా వారి ద్వారా కలిగినట్లుగా సహాయం చేయండి. గురువులను, కుటుంబాలను, సంఘాలను, విశ్వాసులను, ముఖ్యంగా స్టీఫెన్ సంఘాలను, సంఘ కుటుంబాలను, కమిటీ వారి విశ్వాసులను, అధికారులు వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తుంది. ఎండలను దేవుడు ఎండలను, వృద్ధులను, పరిస్థితులను, బలహీనతలను ప్రభావ ప్రతి ఒక్కరిని సంరక్షించి ఆదరించుకుని ప్రార్థన చేస్తుంది. వాట్సాప్ ద్వారా స్టీఫెన్ సంఘంలోని కుటుంబాల్లోని అనేక మందికి ప్రభా వాట్సాప్ ద్వారా ఆశీర్వాదాన్ని మీరు అందించినందుకే వందనాలు. ప్రభా ఈ రికార్డింగ్ లో సహకరించిన సూర్యబాబు వరకు, దైవాశీర్వాదం వరకు ప్రార్థన చేస్తాం. సహకరించిన వారిని ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తాం. మా సంఘం వారికి సదుపాయాన్ని సమకూర్చిన మా కమిటీ వారిని దీవించమని ప్రార్థన చేస్తాం. ఈ చిత్రమైతే మరొక నూతన నెలలో నూతనమైన ఆశీర్వాదాలతో మేము ఆ నూతనాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని కలిగజేస్తాం. కరోనా వైరస్ దేశంలో, రాష్ట్రంలో నామంలో మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడే సదాకాలం అందరికీ కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. మేళనీచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యములు, పితృపుత్ర శుద్ధాత్మల. ఆమేన్.